మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో వరి ధాన్యం కొనుగోలు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ మీడియా సమావేశంలో తెలిపారు. గత 10 రోజులుగా ధాన్యం యార్డులోని ఉండిపోవడంతో వర్షాలకు తడిసి రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ మండల శాఖ శంకరపట్నం మండల శాఖ తరఫున కేశవపట్నం మార్కెట్ యార్డును సందర్శించడం జరిగింది. ఏనుగుల అనిల్ మండలాధ్యక్షుని ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఇక్కడ గవర్నమెంట్ పేరుకే 15 రోజుల క్రితం మేఘాల మీద అన్ని సెంటర్లను ఓపెన్ చేసిండ్రు. కానీ ఒక గింజ కూడా ఇప్పటి వరకు వీళ్ళు తూకం పెట్టలేదు, వడ్లను తరలించలేదు. రైతులందరూ ఎండబోసి మళ్ళీ వడ్లు బట్టి కుప్పలు పోసిండ్రు. ఇక్కడ కుప్పలన్నీ ఉన్నాయి. వర్షాలు పడితే మొత్తం తడిసిపోయే పరిస్థితి ఉన్నది. ఒక్కొక్కలకు పరదల ఖరీదు వేలకు వేలే అవుతుంది. రోజు కిరాయిలు వేలకు వేలే అవుతుంది. గవర్నమెంట్ ఎంబడే స్పందించి ఈ యొక్క వడ్లను తూకం వేసి ఇమ్మీడియట్ ఇక్కడ నుంచి తరలించాలని కోరుతాను. అదేవిధంగా ఈ గవర్నమెంటు చెప్పేది ఒకటైతుంది, చేసేది ఒకటైతుంది. ఏమాత్రం తరుగు లేకుండా మేము తూకం వేస్తామని చెప్పిండ్రు. మాజీ సర్పంచ్ దొంగల రాములు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం ఇదేం పరిస్థితి, మరి ఇట్లా చేయడం రైతులకు అన్యాయం జరుగుతుంది కనుక బాగా ఆలోచించి దీని మీద చర్య తీసుకోవాలి. లెక్క ప్రకారం 40 కిలోల 600 మాత్రమే జోకాల్సి ఉండగా ఇప్పుడు 42 కిలోలు వడ్లు పట్టిపిస్తాను. పట్టినాక కూడా 42 కిలోలు పెడతాను. ఇది అన్యాయం అని రైతులు మొత్తుకుంటారు. అది మీరు గ్రహించి అధికారులు ఎంబడే స్పందించి ఈ యొక్క వడ్లను వర్షాలు వచ్చే అవకాశం తడిసిన ధాన్యాన్ని ఎలాంటి అధికారులు కానీ వచ్చి చూడకుండా వెళ్ళిపోయి, అలాగే పట్టిన ధాన్యాన్ని కానీ రైతులను తీసుకుపోయి మిల్లర్లో పంపిస్తే మిల్లర్లలో అన్లోడ్ కాక చాలా ఇబ్బందులకు గురవ్వకుండా మిల్లర్లలో ఒక్కొక్కరు 500, 50, 100, 150 ట్రాక్టర్లు సీరియల్గా ఉండకుండా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అలాగే వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఇక్కడ మార్కెట్ యార్డ్లోనే ఇక్కడ మార్కెట్ ఎడ్కోటి కటింగ్ లేకుండా 40 మిల్లర్లు తాలు తరుగు పేరుతోటి 42, 43 పేరుతోటి తీసుకుంటున్నారు. దీన్ని అధికారులు వెంటనే స్పందించి వస్తే వడ్లు మొత్తం నాని మొత్తం తీవ్ర నష్టమైన మాకు ఎలాంటి ఎవరు ఆదుకునేటోళ్ళు లేరు అని చెప్పి రైతులు చెప్తున్నారు. దీన్ని ఆధారం చేసుకొని అధికారులు వెంటనే స్పందించి ఇక్కడ ఉన్న వడ్ల కుప్పలను వెంటనే తూకం చేయాలని మన అధికారులను వెంటనే డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా